ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడును మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దూతలతో స్తుతింపబడుచున్న జీవము గల రాజా, మీకే స్తుతియు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్ము సృష్టించిన తండ్రి, పుట్టించిన తండ్రి, స్థాపించిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మాకు తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన దినమంతా నీ రెక్కల క్రింద భద్రపరిచి క్షేమమును ఆరోగ్యంనిచ్చి మరొక నూతన ఉదయమును మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి, నీ మీద ఉన్న స్థిరమైన విశ్వాసాన్ని బట్టి విశ్వాసవీరులు లోకాన్ని జయించారయ్యా. అగ్నిలో పడవేయబడిన సింహాల బోనులో వేయబడ్డ నిన్ను నమ్మిన వారిని నీవు సిగ్గుపడనీయకుండా వారిని కడవరకు కాపాడావయ్యా. అట్టి స్థిరమైన విశ్వాసాన్ని మాకును దయచేయండి అయ్యా. విశ్వాసం లేకుండా నీకు ఇష్టులై ఉండుట అసాధ్యమయ్యా. కనుక స్థిరమైన విశ్వాసాన్ని మాకు కలుగు చేయండి తండ్రి. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. అనేక మంది నీ బిడ్డలైన వారి జీవితాలలో సమాధానం లేదయ్యా, మనసుకు నెమ్మది లేదు తండ్రి. ప్రభువ, ప్రతి ఒక్క బిడ్డ కష్టాలు తీర్చి వారి కన్నీటిని తుడిచి నెమ్మది దయచేయండి అయ్యా. అయ్యా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎంత వాక్యాన్ని చదివినా మార్పు లేని వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రార్థనకు తగ్గట్టు ప్రవర్తించేలా, వాక్యానికి తగ్గట్టు జీవించేలా ప్రతి ఒక్కరిని మార్చండి అయ్యా. మా అవసరతలు తీర్చమని అడుగుచున్న మాకు ఇతరులు అవసరతలు తీర్చే ప్రేమగల హృదయం మాకు దయచేయండి అయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రార్థనకు జవాబు దయచేయండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. ఆర్థికపరమైన ఇబ్బందులు తీసివేయండి అయ్యా. శోధనల నుండి విడిపించండి అయ్యా. వారు ముందు ఉన్న సాతాను ప్రాకారములు పడద్రోసి వారిని బలపరచండి అయ్యా. ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలయందు మీ దేవదూతల సహాయము తోడుగా దయచేయండి అయ్యా. తండ్రి, మీరు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయక తండ్రి, మీకు భయపడే ఒక నిజమైన క్రైస్తవునిగా జీవించుటకు మాకు నేర్పము తండ్రి. ఈ దినమంతా తండ్రి, మా ఆరోగ్యంలోనూ మా చేతి పనులలోనూ మా ప్రతి అవసరంలోనూ మాకు తోడుగా ఉండి రక్షించండి అయ్యా. తలపెట్టిన ప్రతి పనిలో తండ్రిని మీరే విజయము దయచేయండి అయ్యా. ఉద్యోగాలలోనూ వ్యాపారాలలోనూ అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దయచేయండి అయ్యా. క్షేమము సమృద్ధిని దయచేసి మా సరిహద్దులు విశాలపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని ఈ దిన దీవెనలతో నింపమని, చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణీలను, యవనస్తులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెన, మేలులు, ఆశీర్వాదము, సమాధానము మనందరిపై ఉండును గాక. ఆమెన్.